హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు టెంపుల్‌కైతే వెళ్ళాలనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే బయటైతే వర్షం పడింది. నేనైతే మొత్తం బయట ఊడ్చేసుకొని మాపైతే వేస్తున్నాను. మేముండే ఇంట్లో అయితే 3 రెంటర్స్ అయితే ఉంటాము. 10 డేస్‌కి ఒకసారి బయట ముగ్గేస్తాము. ఇప్పుడు నాది కాదు కాబట్టి నేను ఓన్లీ నా రూమ్ ముందల నేను ఊక్కొని ముగ్గైతే వేసుకున్నాను. తర్వాత అయితే రైస్ అయితే పెట్టేశాను. స్కూల్ ఉంది కాబట్టి పిల్లలకైతే మళ్ళీ బాక్స్ తీసుకెళ్ళాలి కదా! రైస్ పెట్టేసి కూరగాయలు కట్ చేస్తున్నాను. ఆలు కర్రీ చేస్తున్నా. నేను కర్రీ చేస్తుంటే మా పాప అయితే పక్క నుంచి అయితే బాక్స్ పెట్టుకుంటుంది. టైం వేస్ట్ చేయొద్దని. తర్వాత మొత్తం బోళ్ళన్నీ తోమేశాను. ఆలోపైతే మా చిన్న పాప లేచి వీడియో ఏం తీస్తున్నావు అంటుంది. పెద్ద పాప అప్పుడే స్కూల్‌కైతే రెడీ అయితుంది. తనకైతే జుట్టేసి నేనైతే టీ తాగాను. డే మొత్తం రైస్ లేకున్నా ఏం కాదు గానీ టీ మాత్రం ఉండాలి నాకైతే. మీలో ఎవరైనా టీ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత అయితే నేను మొత్తం పూజ చేసుకొని టెంపుల్‌కైతే రెడీ అయ్యి వెళ్తున్నాను. మీరైతే ఏ టెంపుల్‌కి వెళ్లారో కామెంట్ చేయండి. బయటైతే వర్షం తగ్గిపోయింది. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. చూద్దాం టెంపుల్ దగ్గర ఎంతమంది ఉన్నారో. టెంపుల్‌కైతే వచ్చేసాం. చాలామంది ఉర్రు. నేనైతే మా రూమ్ దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్‌కైతే వచ్చా. చాలామంది ఉన్నారు. ఇక్కడైతే అన్నదానం కూడా పెడుతున్నారు. నేనైతే ప్రతి గురువారం బాబా టెంపుల్‌కైతే వెళ్తాను. అక్కడైతే కొబ్బరికాయ కొట్టనివ్వరు. ధునిలో వేస్తారు. నేనైతే కాసేపు అక్కడ కూర్చొని లంచ్ అక్కడ చేసి ఇంటికైతే వచ్చాను. ఇంటికి వచ్చాక మన పనైతే మనం చేసుకోవాలి కదా! డైలీ తప్పదు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.